పొట్లకాయ కందిపప్పు కావాల్సిన పదార్థాలు: 2 చిన్న సైజు పొట్లకాయలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 6 కానీ 7 కానీ, ఒక చిన్న గిన్నెతో కందిపప్పు. ముందుగా కందిపప్పు కుక్కర్లో వేసి కడుక్కుని, మనం ఏ గిన్నెతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే గిన్నెతో నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు కూడా తీసుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అది 1-2 కోతలు రానిచ్చి పక్కన పెట్టుకోవాలండి. కందిపప్పు ఉడకబెట్టుకుని అదేవిధంగా పొట్లకాయలు సన్నగా ఇలా చూపించిన విధంగా సన్నగా తరుక్కోవాలండి. అవి తరుక్కుని అవి కూడా పక్కన పెట్టుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా చీలికలాగా కోసుకుని పెట్టుకోవాలి. అదిగోండి కుక్కర్ కోత అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకున్నాను నేను. అందులో కొద్దిగా ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడనిచ్చి, ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేయాలి. జీలకర్ర, ఆవాలు మొత్తం బాగా వేగనిచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని మనం వాటిని కూడా వేయించుకోవాలి. అట్లా వీడియోలో చూపించే విధంగా వేయించుకుని కొద్దిగా ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు మీ కూరకు తగ్గట్టుగా వేసుకోండి. పసుపు కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా ఉల్లిపాయ ముక్కలన్నీ పట్టేటట్టు అట్లా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు పెట్టుకున్నాం కదా, దాని మూత తీసి చూద్దాం. అదిగోండి చూడండి, పప్పు బాగా ఉడికింది. అంటే మెత్తగా ఉడకదండి, కొద్దిగా సగం ఉడుకుద్ది, సగం మామూలుగా ఉంటుంది. అందులో ఏమన్నా వాటర్ ఉంటే కనుక పడేయొద్దు. వాటిని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటే వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది కదా, ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కూర మొత్తం అలా ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం సేపు మగ్గనియ్యాలండి. ముందుగానే ఉప్పు అనేది అస్సలు వేసుకోకూడదు. పొట్లకాయను కూడా మనం మామూలుగా కడిగి కోసుకుని పిండుతారు కదా, ఉప్పు వేసి అట్లాంటివి కూడా ఏం చేయకుండా ముక్కలు వేసి మూత పెట్టుకుందాం. ఆ పొట్లకాయలో వచ్చే నీరంతా బాగా మగ్గిపోవాలి. ఆ నీరంతా బయటకు వచ్చి అది కూడా ఆవిరైపోయిద్దండి ఉడికేసరికి. ఎక్కువ అట్లా ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ అదిగోండి కందిపప్పు కూడా రెడీ అయిపోయింది. దాంట్లో వాటర్ అంతా అయిపోయినాయి. దాన్ని ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నాను. కందిపప్పుని తీసుకుని అట్లా ఆ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు పొట్లకాయల్లో నీరు అట్లా కనబడతా ఉంది కదా, బాగా మగ్గింది పొట్లకాయ కూడా. ఇప్పుడు అది సగం బాయిల్ అయిపోయిన తర్వాత, సగం ఉడికిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలండి. అప్పుడు ఇంకా పొట్లకాయలు ఏమన్నా నీరున్నా కానీ అదంతా బయటకు వచ్చేస్తుంది, వాటర్ అంతా. ఈ ఉప్పు వేసిన తర్వాత అది కూడా బాగా ఉడుకుద్దండి. ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టుకుని మన గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు కూడా ఆ పొట్లకాయ కూరలో కలిపేయాలి. అదిగోండి ఆ విధంగా కలుపుకొని కొంచెం సేపు అట్లా తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. మగ్గుద్ది బాగా. అదిగోండి చూసారా, పొట్లకాయ కూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి సరిపడా కారము, నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కూడా మీకు సరిపడా కారం వేసుకోండి. ఎందుకంటే ముందుగా మనం 2 పచ్చిమిరపకాయలు వేసాము, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అంతేనండి, పొట్లకాయ కందిపప్పు కూర రెడీ.